దేవుడైన శ్రీరాముడు ఎందుకు సాధారణ మనిషిలా బాధలనుభవించాడు? అతను నిజంగా దేవుడే అయితే ఎందుకు అరణ్యంలో జీవించాల్సి వచ్చింది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఒక గొప్ప రహస్యం. శ్రీరాముడు జీవితం వెనుక ఉన్న అసలర్థం ఏమిటి? ఇది కేవలం కథ కాదు, ఇది మన జీవితానికి మార్గదర్శకం. అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు రాముడు అందరి ప్రేమను పొందిన యువరాజు, ధర్మానికి ప్రతిరూపం, నిజాయితీకి నిదర్శనం. కాని అతని జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. అతని తండ్రి దశరథులు ఒక మాట కారణంగా శ్రీరాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాల్సి వచ్చింది. రాజ్యాన్ని వదిలి అడవుల్లో జీవించటం ప్రారంభించాడు శ్రీరాముడు. ఆయనతో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు. అక్కడే మొదలైంది అసలు పరీక్ష. ఒకరోజు లంకరాజు రావణుడు సీతను అపహరించాడు. ఇది ఒక యుద్ధానికి ఆరంభం. రాముడు కేవలం రాజు కాదు, ఒక భర్తగా, ఒక మనిషిగా బాధను అనుభవించాడు. చివరకు లంకపై యుద్ధం ప్రారంభమైంది. హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో రావణుడిని సంహరించాడు శ్రీరాముడు. కాని ఇది కేవలం యుద్ధ విజయం కాదు. శ్రీరాముడు దేవుడైనప్పటికీ ఎందుకు ఈ బాధలు అనుభవించాడు? కారణం, మనిషి ఎలా జీవించాలో చూపించటానికి, ధర్మం కోసం, సత్యం కోసం, కష్టాలు వచ్చినా నిలబడాలి అని చెప్పడానికి. శ్రీరాముడి జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన మార్గం తప్పకూడదు. మీరు శ్రీరాముణ్ణి నమ్ముతారా? కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇలాంటి మిస్టిక్ పురాణ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.